జగిత్యాలలో అరుదైన ఘటన జరిగింది. రైల్వే లైన్ కోసం తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వకపోవడంతో కోర్టు ఆర్టీఓ కార్యాలయ సామాగ్రిని జప్తు చేయాలని ఆదేశించింది. రైతులే కూలీలుగా మారి ఆ సామాగ్రిని తరలించిన దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ కోసం జగిత్యాల ప్రాంత రైతుల నుంచి ప్రభుత్వం సుమారు 100 ఎకరాల భూమిని 2006లో స్వాధీనం చేసుకుంది. అప్పుడు ఎకరాకు కేవలం 1.30 లక్షలు మాత్రమే చెల్లించగా అది తగదని రైతులు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు రెండింటిలోనూ రైతులకు ఎకరాకు 15.97 లక్షలు చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. అయితే ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయకపోవడంతో కోర్టు ఆర్టీఓ కార్యాలయ సామాగ్రిని జప్తు చేయాలని ఆదేశించింది. భూములు కోల్పోయిన రైతుల పక్షం రైతులందరం కలిసి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది అని అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే వాళ్ళు కట్టించిన నష్టపరిహారం ఏదైతే ఉన్నదో ఈ నష్టపరిహారము చాలా తక్కువ ఇప్పటి రేట్లలో. వాళ్ళు ఒకేసారి గిట్ట ఈ నష్టపరిహారాన్ని చెల్లించినట్టయితే భూములు కోల్పోయిన వారు ఇంకొక వేరే ప్రాంతానికి వెళ్ళి దానికి బదులుగా భూములు కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పటి వరకు దాన్ని నాంచుకుంటూ తగిన రీతిన నష్టపరిహారం చెల్లించకపోవడం కారణంగా మేము కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు కూడా దీన్ని వెంటనే పరిష్కరించి రైతులను ఆదుకోవాలని చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ తాస్పారం జరుగుతుందో ఇప్పటి వరకు రైతులకు అర్థం కాని పరిస్థితి. రైల్వే లైన్కు భూములు కోల్పోయిన ఇసుక లారీల రాకపోకలతో రోడ్లని చిత్తడి ట్రాఫిక్